శ్రీధర్. జై శ్రీరామ్ గురువు గారు. మనకి సైట్ లో ఇచ్చిన షార్ట్స్ లో ఒక దాంట్లో నుంచి అడుగుతాను గురువు. ఈ సుఖం కావాలా బాబు అన్న దాంట్లో 7, 8, 9 పాయింట్లు గురువు గారు. 7వ పాయింట్ సద్గురువును అన్వేషించు, నిన్ను నీవు ఉద్ధరించు. 8వ పాయింట్ నీ పనేమిటి తెలుసుకో, నిన్ను నీవు కలుసుకో. 9 నీలోని మంచి చెడులను గమనించు, మంచిని పంచు, చెడును త్రుంచు అన్నారు గురువుగారు. ఇక్కడ ఎవరికి వారు తాము మంచివారే అనుకుంటారు కదా, మరి వారి చెడును గురించి ఎలా తెలుసుకోగలరు అనేది డౌట్ గురువుగారు. తర్వాత నీ పనేమిటో తెలుసుకో, నిన్ను నీవు కలుసుకో అన్నారు కదా గురువుగారు. అది కూడా కొంచెం అర్థం కాలేదు. ఓకే, మంచి చెడు అనే దానికి సామాన్యమైన అర్థం, విస్తృత అర్థమైన ఏదైనా ఏమిటంటే, నీకు ఏది సుఖాన్ని ఇస్తుందో అది మంచి. సుఖాన్ని ప్రసాదించి కూడా తర్వాత అది కష్టాన్ని కలగజేస్తుంటే అది చెడు. అర్థమవుతుందా? ప్రతి మనిషి కూడా తనకు సుఖం కావాలనే ప్రయత్నం చేస్తాడు. ఆ సుఖం కోసం చేసే ప్రయత్నంలో అతడు అనుసరించే విధానాన్ని అనుసరించి అతడికి సుఖము శాశ్వతంగా కలగటమా, లేకపోతే సుఖము తాత్కాలికంగా కలిగి వెనువెంటనే దుఃఖం ప్రాప్తించటమా అనేది ఉంటుంది. దుఃఖకాలంలో నేను చేసిన పని మంచిది కాదు అని అనిపిస్తుంది, సుఖకాలంలో మంచి పనే చేశాను నేను అనిపిస్తూ ఉంటుంది. అయితే ఏది తిరిగి దుఃఖంగా పరిణమించదో అది మంచి. అదే నీ పని కూడా. నీ పని ఏమిటో తెలుసుకుంటే అదే. ఇక్కడ ఏమిటి ఇప్పుడు అంటే, నేను శ్రీధర్ కుమార్ అనే అస్తిత్వం అనే ఆ దేహాన్ని నువ్వు అంగీకరించినట్లయితే ఈ జననాన్ని, అది తాత్కాలికంగా మంచి అనే అనిపిస్తుంది, కానీ దాని అవసరాలు అనేవి నిత్యం నిన్ను దుఃఖంలో ముంచుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా నీకు నిరాశ ఎదురవుతూ ఉంటుంది. స్వల్పమైన సుఖము, స్వల్పమైన తృప్తి, ఆ తర్వాత మరలా అతృప్తి, నిరాశ ఎదురవుతూ ఉంటాయి. అదే నీ వాస్తవ స్వరూపం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసావనుకో, అది నీ పని అనమాట. ఆ పని కనుక మొదలు పెడితే నీకు గురువు అవసరం అవుతాడు. పని మొదలు పెట్టని వాడికి గురువులు ఎంత వెతికినా కనపడ్డు. ఎందుకంటే వేషాలు చాలా మంది వేసుకొని ఉంటారు. వేషాన్ని బట్టి నువ్వు చేరితే పని కాదు. ఎంతో మంది ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. ఆ ఉపన్యాసాలతోటి నీకు పని కాదు. నీ అన్వేషణతోటి నీకు పని అవుతుంది. నీ అన్వేషణ మొదలైనప్పుడు నీకు సద్గురువు నీ చెయ్యి చల్లగా అలా పట్టుకుంటాడు, వెచ్చగా పట్టుకొని, ఆయన ఏం కావాలి నాయన అని అడుగుతారు. సుఖం కావాలా బాబు అని అడుగుతారు. అడిగి ఆ 10 పాయింట్లో 10, 11, 12 పాయింట్స్ ఉన్నాయి కదా అక్కడ. అవును గురువు. ఈ పాయింట్స్నే వివరించి ఇది ఇలా చేసుకో అని చెప్పి చెబుతారు. దాంట్లో ఏమున్నాయి? నీకు లౌకిక జీవనంలో సుఖం ఉంటే తప్ప కష్టకాలంలో నువ్వు మిగతా వైపు చూడటానికి అవకాశం ఉండదు. కాబట్టి లౌకిక జీవనాన్ని సుఖవంతం చేయటం ఎట్లా అంటే, కష్టరహితం, చాలా తక్కువ రిస్క్ తోటి జీవితాన్ని గడపటం ఎట్లా, అలానే నీ పరమ ప్రయోజనాన్ని సాధించుకోవటం ఎట్లా అనే 2 విషయాలు ఉన్నాయి అక్కడ. ఆ దారిలో నీ అభ్యాస విధానము క్రమంగా గురువుని అనుసరించి ఆ పనిలోని మునిగిపోవటం అనే సందేశం ఉన్నది దాంట్లో. మొత్తం సుఖం లభ్యం అవుతుంది అనమాట. ఇప్పుడు నీ ప్రశ్నకి సమాధానం ఇవ్వబడింది. ఇంకేమన్నా డౌట్ ఉంటే చెప్పు. అంతే గురువుగా, అర్థమైందండి.